కాదు సార్, ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ అనేది అన్ని డిపార్ట్మెంట్లలోనూ చచ్చుకుపోయింది బాగా, ప్లస్ డామినేట్ చేస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇది ఒక రకమైన సైంటిఫిక్ వైరస్. ఇది ఇప్పుడు మనం దీనికి వచ్చింది ఏంటంటే, మన ఇంతమధ్య 2020లో మనకు వచ్చిన వైరస్ ఏంటి? కరోనా వైరస్. మీరు ఆపగలిగారా? పోయిన వాళ్ళు పోయారు, ప్రపంచం చచ్చిపోలేదుగా, మనంతా ఉన్నాంగా. అలాగే ఏదైనా కూడా అవన్నీ వస్తాయి పోతాయి. మన టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు కదా, ఆర్టిఫిషియల్ ఆ మాట అందులోనే ఉంది. ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, అది ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ ఎవడు చేశాడు? మళ్ళీ ఇంటెలిజెంట్ మనిషే చేశాడు. కాకపోతే కంట్రోల్ తప్పితేనే ప్రాబ్లం. పద్ధతి ప్రకారం చేసుకుంటే పర్వాలేదు. ఏది ఏమైనా 100 మంది చేసే పని ఒకదాంతో అయిపోయింది. అది ఆర్టిఫిషియల్ కాదు. బ్రిటిష్ వాళ్ళు మన మీద మరమగ్గాలను పక్కన పెట్టి ఎప్పటి నుంచే ఉంది. సైన్స్ డెవలప్ అవుతున్నా కొద్ది అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో ఇటు సైడ్ నెగిటివిటీ ఎంత ఉంటుంది. అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సింది అంతే. ఏఐ అనేది ఒక రకమైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్ మన అందరినీ పడేసింది. అలాగంటే ఏఐ మీద ఎక్కువ మంది బతుకుతున్నారు ఇప్పుడు ప్రపంచం అంతా. కాకపోతే ఏంటంటే, ఇంతకుముందు ఒక మనిషి దగ్గర ఇంతలా ఇది ఉండేది, ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇది అయిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి అందరికీ వర్క్ వచ్చిందో, ఏఐ వాళ్ళు కూడా వినటానికి మన మీద ఇన్వేషన్ వచ్చింది, అందరూ మెషిన్ అన్నీ చేసేస్తుంది అన్నాడు. కానీ దానికి కూడా ఏఐని మీరు కరెక్ట్గా చేయకపోతే ఎందుకు పనికిరాదు. ఏఐ చేయాలంటే మళ్ళీ మీ ప్రాంప్టింగ్ పక్కాగా ఉండాలి. ప్రాంప్టింగ్ మెకానిజం నేర్చుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళాలి. మంచి ఉంది, చెడు ఉంది. సో చెడు వచ్చింది, దాన్ని హౌ టు క్యూర్ ఇట్, ఏం చేయాలి, దానికి వ్యాక్సిన్ అంటే కనుక్కోండి. ఏఐకి వ్యాక్సిన్ కనుక్కుందాం త్వరలో. దాన్ని అలా వదిలేస్తామా? వదిలేయం, దాన్ని వ్యాక్సిన్ చేద్దాం.